పార్వతీపురం మన్యం జిల్లా గిరిశిఖర ప్రాంతంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం వేసవి కావడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. కురుపం మండల డోకులగూడ గ్రామంలో తాగునీటి కోసం గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 40 కుటుంబాలు నివసిస్తున్న డోకులగూడలో తాగునీటి పథకం పడకేయడంతో ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న నేలబావిపై ఆధారపడాల్సిన దుస్థితి అక్కడి స్థానికులకు మొదలైంది. ఉన్న నేలబావి కాస్త అడుగంటడంతో ఊటనీటి కోసం బిందెలతో కావుళ్లు కట్టుకుంటూ ఊరు దాటి వెళ్తున్నామంటూ గిరిజనులు వాపోతున్నారు. ప్రధానంగా వేసవిలో గిరిశిఖర ప్రాంతాల్లో నీరు లభ్యత లేకపోవడంతో దాహం కేకలు మొదలయ్యాయి. అటవీ ఏటా చేతి పంపులు, సోలార్ పథకాలు మూలకు చేరుకోవడంతో ఆదివాసులకు ఊటనీళ్లే దిక్కవుతున్నాయి. ఈ క్రమంలోనే డోకులగూడలో కొద్ది రోజులుగా సోలార్ నీటి పథకం మరమ్మతులకు గురై మూలకు చేరింది. ఇక్కడున్న 2 చేతి పంపుల ద్వారా నీటి అవసరాలను స్థానికులు తీర్చుకునేవారు. ఇటీవలే ఒక చేతి పంపు మరమ్మతులకు గురైంది. ఏళ్ల తరబడి ఈ పంపులకు చేయక దుర్వాసనతో కూడిన బురద నీరు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామంలో అనేక సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది. అన్ని బోర్లు పూడ్చినా అది నీరు అనేది వస్తుంది, కానీ పైపు దించేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రామాని కోసం మంచి నీరు సదుపాయం కల్పించాలని కోరుతున్నాను. అంటే బురద నీళ్ళు మాకు బిజారత తినడంకి, సరాయనం చేయడంకి తిండి దొరకము. తిండి నీళ్ళు బాబాకరం బాబు బాగున్నట్టు, కానీ సగం మనిషి దొరుకుతాము, సగం మనిషి దొరకము. బిజార 3 ఏళ్ళనోడు దొరుకుతాడు, వెనకెళ్ళినోడు దొరుకుతాడు. హ్యాండ్ పంప్ ఒకటి ఉంది, తర్వాత ఈ బోర్ ఒకటి ఉంది. ఈ హ్యాండ్ పంపు బోర్ వేలు ఒక బిందెడు వస్తుంది, తర్వాత మిగతావి బురద నీరు వస్తుంది. ఈ బోరింగ్ అనేది ఈ పంపు కూడా పోయింది. ఎస్ఐ కాలం రావడం వల్ల నీరు పూర్తిగా రావట్లేదు. కొండపైంచి నుంచి వచ్చిన బావు నీరు తాగుతున్నాము, అది కూడా బాగలేదు. అది తాగి మాకు జలుబులు, దగ్గులు. డోకులగూడ, వలసబల్లేరు పంచాయతీ, బుడ్డిగాడుగూడ, చాపరాయిగూడ, ఆగంగూడ, వెలగమానుగూడ గ్రామాల్లో మంచినీటి కోసం చాలా అవస్థలు పడుతున్నారు. మంచినీటి కోసం కిలోమీటర్ల మేర నడిచి బిందెలతో మోసుకుని రావాల్సిన పరిస్థితి నెలకొంది. తోటల మధ్య నుంచి వెళ్తూ 2 పూటలా నీరు తెచ్చుకుంటున్నామని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. చిన్న ఊట నీరు తాగుతున్నాం. ఆ ఊట నీరు తాగడం వల్ల అనారోగ్య పాలవుతున్నాం. దీన్ని ప్రభుత్వ అధికారులు చెప్పాం, కానీ ప్రభుత్వ అధికారులు కూడా దీన్ని స్పందించడం లేదు. ఈరోజు అనారోగ్య పాలైపోయి డోలి మూతలు కూడా జరుగుతున్నాయి. ఈ కొండల్లో కూడా రోడ్డులు లేని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దీన్ని ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే మాకు మంచి నీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నాను. మా ఊరిలో 40 కుటుంబాలని మేము నివసిస్తూ ఉన్నాము. 300 జనాభా పైగా ఉంటాము. చాలా నీటి సమస్య ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే పక్క విలేజ్కి వెళ్ళి నీరు తెచ్చుకుంటాము. మా ఊరి నుంచి 1 కిలోమీటర్ ఊట నీరు ఉంది, కొండ దిగువన. ఆ నీరు తెచ్చుకుంటాము. ఆ నీరు తాగి ఆరోగ్యం చాలా పాడవుతున్నాయి. అందువలన అధికారుల చేత పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం.